హైదరాబాద్లో సెక్షన్ 8 అమలు చేయాలని అఖిలపక్షం నేతలు డిమాండ్ చేశారు. పాత బస్తీలో ఎంఐఎం, కొత్త సిటీలో టీఆర్ఎస్ దౌర్జన్యాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఉత్తమ్, షబీర్ అలీ ఇతర పార్టీల అభ్యర్థులపై దాడి చేయడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. అఖిలపక్ష నేతలు జానారెడ్డి, లక్ష్మణ్, రమణ, శివకుమార్, అసదుద్దీన్తో పాటు ఎంఐఎం కార్యకర్తలను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. శాంతి భద్రతల అదుపులో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. తక్షణం గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రిని కలిసి రాష్ట్ర పరిస్థితులను వివరిస్తామన్నారు. హైదరాబాద్ పట్టణం అభివృద్ధికి మూలం. ఇటువంటి ఈ మూలమైనటువంటి మూలస్తంభానికి ఎటువంటి యొక్క ఈ జాడ్యాలు చుట్టుకున్నా చాలా ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అడుగడుగున ఫెయిల్ అయినటువంటి ఉదంతాలని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ గవర్నర్కు ఈ సెక్షన్ 8 కింద విభజన చట్టంలో ఎటువంటి హైదరాబాదుకో ఇటువంటి యొక్క పరిస్థితులు ఉండకూడితే వెంటనే లా అండ్ ఆర్డర్ని సక్రమంగా ఉంచాల్సిన విధి గవర్నర్ పైన కూడా ఉన్నది. ఇవాళ పోలీస్ యంత్రాంగం కానివ్వండి, రాష్ట్ర ఎన్నికల సంఘం కానివ్వండి, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం యొక్క కనుసన్నలోనే ఎన్నికలు జరిగినటువంటి వైనాన్ని ఇవాళ మేము అన్ని పార్టీలు తప్పుపడుతూ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ఖూనీ చేశారు. ఒక స్థానిక సంస్థల ఎన్నికలు అధికార పార్టీ గెలవడానికి ఈ రాజ్యాంగ సంస్థలను కూడా నిర్వీర్యం చేసే విధంగా వ్యవహరించే తీరును మేము తప్పుపడుతూ ఇవాళ వాస్తవంగా హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రాలకు రాజధానిగా కొనసాగుతున్న రాష్ట్రంలో ఇవాళ పెద్దలు జానారెడ్డి గారు చెప్పినట్టుగా గవర్నర్ ఈ శాంతి భద్రతలను పూర్తిగా కాపాడాల్సిన బాధ్యత వారి మీద ఉన్నది. రాజకీయ గుత్తాధిపత్యంగా ఆడుకునేటువంటి కేసీఆర్ యొక్క నిరంకుశ వైఖరిని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అఖిలపక్షం కూడా మీద చర్చించుకున్న అన్న అంశాలను ఈ విధంగా 20 నెలల పాలనలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా ఘోరంగా వైఫల్యించినటువంటి విషయాలున్నాయి. ఆయన యొక్క రాచరికపు ఆలోచనలకు చరమగీతం పాడాలని చెప్పని అటువంటి ఆలోచనతో మేమందరం కూడా ఇవాళ ముందుకొచ్చినాం. ఒక మరో నైజాంలా పరిపాలించేటువంటి ఈ కేసీఆర్ కు తగిన బుద్ధి చెప్పాలని చెప్పంటే మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఇందులో ఇన్వాల్వ్ కావాలని చెప్పి ఆలోచనతో కేంద్రంలో హోంశాఖ మంత్రి గారిని, ప్రధానమంత్రి గారిని, రాష్ట్రపతి గారిని కూడా కలిసి ఇవన్నీ విషయాలు వెలుగెత్తాం. ప్రజాస్వామ్యంలో ప్రజలను రక్షించవలసినటువంటి ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు ఒక అభ్యర్థిని నిర్బంధిస్తే ఇల్లీగల్గా వాడిని విడిపించడానికి వెళ్ళినటువంటి షబీర్ అలీ గారిని, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అక్కడికి వచ్చి ఒక వీధి గుండాలాగా ఎంఐఎం పార్టీ దాడి చేసిందంటే దాని వెనుక ఉన్నటువంటి సహకరిస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీని ఈరోజు మా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఖచ్చితంగా ఇది అంతమే కాదు, దీన్ని కేసీఆర్ అనుకుంటున్నాడు, ఇది మేము చేస్తున్నటువంటి అన్ని ప్రజల పక్షాన మాకు మద్దతు ఉంది అనుకుంటున్నాడు. కానీ ఈరోజు ప్రజలు నిన్ను తిరస్కరించే రోజు దగ్గరగా వస్తుంది. ఈరోజు ఖచ్చితంగా నీకు పనిష్మెంట్ చెప్పే